సాధారణ భక్తులు ఉచిత క్యూలో దర్శనాలకు వస్తారు. కాస్త పలుకుబడి ఉన్నవారైతే వీఐపీ కోటాలో దర్శనాలు చేసుకుంటారు. అధికార హోదాలో ఉన్నవారికి వీవీఐపీ దర్శనాలు ఉంటాయి. మరి వివిధ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తున్న వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులు, దివ్యాంగులకు దుర్గమ్మ దర్శనం ఎలా? ఈ ప్రశ్న పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖర బాబును కదిలించింది. వృద్ధాప్యం, అంగవైకల్యంతో ఉంటూ దర్శనాలకు రాలేని వారికి దర్శనం కల్పించాలని ఆయన నిర్ణయాన్ని తీసుకున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాలను వృద్ధాశ్రమంలో ఆశ్రమం పొందుతున్న వృద్ధులు, దివ్యాంగులను పోలీస్ శాఖకు చెందిన బస్సులో పున్నమి ఘాట్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన వాహనాలు ఇంద్రకీలాద్రిపైకి, అనంతరం వీల్ చైర్లు తీసుకువెళ్లి దర్శనాలు చేయించారు. ఇందుకోసం పోలీస్ శాఖ నుంచి కొంతమందిలో సేవాదళను ఏర్పాటు చేశారు. ఇలా దర్శనాలు చేసుకున్న వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటు అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇటు వృద్ధులు, అదేవిధంగా వికలాంగుల్ని సైతం కూడా దగ్గరుండి, అనాథాశ్రమంలో ఉన్న వృద్ధులు, వికలాంగుల్ని సైతం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా వాళ్ళకి అమ్మవారి దర్శనం కల్పించారు. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళకి తెలుసు. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది? ఏంటి పోలీస్ శాఖ వాళ్ళు దగ్గరుండి తీసుకొచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా జాగ్రత్తగా మమ్మల్ని తీసుకొచ్చారండి. మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము. ఇంతటి నవరాత్రి ఉత్సవాల్లో మేము అమ్మవారిని దర్శనం చేసుకోవడం అంటే అది నిజంగా మా జన్మ ధన్యమైనట్టే. మా మేడం గారు, వాళ్ళ అబ్బాయి గారు మమ్మల్ని జాగ్రత్తగా తీసుకువచ్చి మాకు ఇక్కడ దర్శనం ఇప్పించారండి. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలకు ఎల్లవేళలా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ మనతో మాట్లాడటానికి మరికొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? అమ్మవారి దర్శనం చేసుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? వచ్చినప్పటి నుండి అన్ని వాళ్ళు, రెడ్ క్రాస్ కానీ పోలీస్ శాఖ వాళ్ళు అందరూ, అన్ని సంస్థల వాళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా చూశారు. మాకు నీరసం రాకుండా వేడివేడి పాలు అవన్నీ అందించారు. మేము వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారి దర్శనం అంటే మాకు అన్నీ ఉన్నట్లే, అమ్మ దయ ఉంటే మాకు అన్నీ ఉన్నట్లే. అలాగే మా మేడం గారు అమ్మవారిలాగే మమ్మల్ని చూస్తున్నారు. మాకు ఏ కొరత లేదు, చాలా సంతోషంగా ఉన్నాం. ఈ నవరాత్రుల్లో అందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనతో మాట్లాడటం మరికొంతమంది. అమ్మ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. పోలీస్ శాఖ వాళ్ళు దగ్గరుండి ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఎలా చూస్తారు ఏంటి? మేమంటే నా వయసు లాంటి వాళ్ళు ఎప్పుడైనా చూడగలరు. పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడైనా చూడాలనుకుంటే కనుక వాళ్ళకి చాలా కష్టం అవుతూ ఉంటుంది రావడానికి. కానీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మేము మా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులందరినీ తీసుకొచ్చి దర్శనం చేపించి దగ్గరుండి అందరినీ అన్ని చూపించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా వృద్ధులు కూడా చాలా ఆనందపడుతున్నారు. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అసలు? అంటే విజయవాడలో అసలు మొత్తం ఎంతమంది, మీ టీం ఎంతమంది, అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి? విజయవాడలో ఉన్న ప్రతి వృద్ధుల ఆశ్రమానికి, ప్రతి ఒక్క ఆశ్రమం నుంచి వృద్ధులందరినీ తీసుకొచ్చి దర్శనం చేపించారండి. ఇక్కడ మనతో మాట్లాడటానికి మరికొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? అసలు దర్శనం చేసుకున్నారా? అమ్మవారిని దర్శనం చేసుకున్నారా? ఎలా మేము బాగానే ఫీల్ అవుతున్నాం. ఇక్కడ మనతో అదేవిధంగా ఇక్కడ పోలీస్ శాఖ నుంచి కూడా వాళ్ళని వీల్ చైర్, ఇక్కడ మనతో మాట్లాడటానికి నడవలేని వృద్ధులను కూడా ఇటు పోలీస్ సేవా దళాన్ని కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎలా ఉంది ఏంటి? సీతారాత్మ గారు ఆశ్రమం అండి. మేము అక్కడి నుంచి వచ్చామండి. పోలీసులు తీసుకొచ్చారండి, మా దర్శనం అందిందండి. బాగా చూసారండి మమ్మల్ని. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే సైబర్ క్రైమ్ సిఐ గుండ్రామ్ ఉన్నారు. వాళ్ళకి తెలుసు. సార్ చెప్పండి, ఇలా వృద్ధుల్ని, వికలాంగుల్ని అమ్మవారి దర్శనం కల్పించడం ఎలా ఫీల్ అవుతుంది? అంటే మీకు ఎలాంటి అంటే ఎవరు వచ్చి మీకు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా, లేదంటే స్వతంత్రంగా పోలీస్ శాఖ నుంచి ఇంతటి గొప్ప కార్యక్రమం చేయడానికి అసలు రీజన్ ఏంటి? ఇది స్వతంత్రంగా అంటే పోలీస్ శాఖ నుంచి గత 2-3 సంవత్సరాల నుంచి ప్రతిసారి జరుగుతూ ఉంది. అయితే ఈసారి అనాథాశ్రమం నుంచి సిపి గారికి ఒక రిక్వెస్ట్ రావడం జరిగింది. ఆ రిక్వెస్ట్ మేరకు సిపి గారు వెంటనే స్పందించి వారికి దర్శనం ఏర్పాటు చేయమని మమ్మల్ని కోరడం జరిగింది. ఆ ప్రకారంగా ఈరోజు 68 మంది వృద్ధులు, వీరంతా కూడా విజయవాడ సిటీలో ఉన్నటువంటి వివిధ అనాథాశ్రమాల నుంచి వచ్చారు. వీరందరినీ కూడా మేము తీసుకొచ్చి దర్శనం చేయడం జరిగింది. నిజంగా చాలా సంతృప్తి కలిగింది. ఇందులో ముసలామె ఒకప్పుడు అన్నారు నాతో, నేనెంత బాబు, ఇంకొక సంవత్సరంలో రాలిపోతాను, కానీ అమ్మవారిని దర్శనం చేసుకుంటానని అనుకోలేదు, కానీ మీ పోలీసుల ద్వారా నేను ఈ దర్శనం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంది. నిజంగా ఆ మాట వినగానే మాకు కూడా చాలా సంతృప్తి. ఖచ్చితంగా అది నేను మాటల్లో ఎలా వివరించాలో నాకు తెలియదు. చాలా సంతృప్తి ఉంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను.
సార్ అదేవిధంగా అనాథాశ్రమాలతో పాటు ఇటు వృద్ధులు వికలాంగులు కూడా రానున్న రోజుల్లో ఏమన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అంటే సిపికి ఏమన్నా లెటర్ ఒకవేళ వస్తే కనుక ఫర్దర్గా ఏమన్నా అంటే వికలాంగులు వృద్ధులు చాలా మంది ఉన్నారు, అనాథాశ్రమంలో పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళని ఏమైనా తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారా పోలీస్ శాఖ నుంచి? ఖచ్చితంగా జరుగుతుంది. ఆ క్రమంలో కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయే 2-3 రోజుల్లో ఇంకా కొంతమందిని తీసుకొస్తాం. ఈ మెంటల్లీ రిటార్డెడ్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారు కదా, వారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే సిపి రాజశేఖర్ బాబు ఉత్తర్వుల మేరకు దర్శనం చాలా బాగా జరిగిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటు పోలీస్ శాఖ నుంచి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీల్ చైర్ నుంచి తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేయించి మళ్ళీ తిరిగి వాళ్ళని వృద్ధాశ్రమంకి కూడా తీసుకెళ్తారు. వృద్ధులు అయితే చాలా సంతృప్తిగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా ఏటు పోలీసులు ఉన్నారో పోలీసులు కూడా తాము చాలా సంతృప్తినిచ్చింది. రానున్న రోజుల్లో మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అమ్మవారిని దర్శనానికి ఇప్పించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాము. అదేవిధంగా సామాన్య భక్తులకు ఎలా అయితే అమ్మవారి దర్శనం కల్పిస్తామో వృద్ధులకి, అదేవిధంగా వికలాంగులకి, అదేవిధంగా మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళని కూడా పోలీస్ శాఖ సిపి రాజశేఖర్ బాబు ఉత్తర్వుల మేరకు తామందరినీ ఇక్కడ తీసుకొచ్చి సంతృప్తినిచ్చిందని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. కానీ వృద్ధులైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇటు విజయవాడలో ఇప్పటికే 68 మంది వివిధ అనాథ శరణాలయాల నుంచి వచ్చిన వృద్ధులందరూ, వికలాంగులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందని చెప్పి కూడా ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇంద్రకిలాద్రి నుంచి.